సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ని ఈరోజు గద్వాల సరితమ్మ గొర్రెలు మేకల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సరితమ్మ తల్లి పెళ్లి రోజు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎంత గొప్పది అనేదానికి నిదర్శనం. ఎప్పుడైనా కూడా ఆమెకు మేము పోయి ఏదైనా సన్మానం చేద్దామని పోతే సన్మానం కాదు రాజు, నాకు బుక్స్ కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, నా పేరు మీద ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి తల్లి చెప్పడం వల్ల ఈరోజు వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తున్నందువలన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు నా అక్క చెల్లెళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకు ఒక తమ్మునిగా ఒక అన్నగా నా పేరు మీద నీవు పోయి అక్కడ పోయి మీ చెల్లెళ్ళకు ఒకసారి అంటే ఒక చీరని అందించి వాళ్ళకు పనులు, ఎందుకంటే హాస్పిటల్కి అనుకోకుండా వస్తారు వాళ్ళు, ఇక్కడ ఉండే పరిస్థితులకి, ఎందుకంటే ఆపదైన వాళ్ళు మాత్రమే ఇక్కడ హాస్పిటల్కి వస్తాం. కనుక మా తల్లి ఆదేశానుసారము ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చీరలు మరియు పనులు పంపిణీ చేస్తున్నాం. ఎందుకొరకంటే మన బహుజన జాతిలో మా అమ్మ నుంచి కొన్ని వందల కుటుంబాలు పనులు చేసుకోవాలి, మేము మంచిగా బతకాలి, వ్యవస్థలో మాకంటూ ఒక గౌరవం ఉండాలనే విషయాన్ని తెలియజేసిన తల్లి మా సరితమ్మ తల్లి. ప్రతి ఒక్కరు కూడా నడవడిక చేసే పనులు కూడా ప్రజలకు ఉపయోగపడేటట్లు, ప్రజాస్వామ్యంలో అణగదొక్కబడిన జాతులకు చైతన్యం ఇచ్చి ముందుకు నడిచేటట్లుగా ఆయమ్మ పిలుపు మేరకు అక్కడక్కడ సహాయం పొందుతున్నారు. ఈ చేతుకు సాయం చేస్తే ఈ చేతుకు తెలియని విధంగా ఉండే పద్ధతిలో ఆమె నడిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మా తల్లి ఆలోచన విధానాన్ని బేస్ చేసుకొని జనానికి ఉపయోగపడాలి. జనంలో దేవుడు ఎక్కడో ఉండడు, జనానికి సహాయపడే విధానంలోనే దేవుడు ఉంటాడు. కనుక ఈరోజు మా సరితమ్మ తల్లి పెళ్లి రోజు సందర్భాన్ని పురస్కరించుకొని కొంత మేరకు నా చేతనైనంత వరకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సాయం చేస్తున్నాము. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఆమె పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి మేము ముందుంటాము. ఆమెకు ఎక్కడ పోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులు ఉన్నారు. ఆ మేరకు ఎక్కడ ఆపద జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఆమె అభిమానులు ఉంటారు అని తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె సుఖ సంతోషాలతో నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ ఆమె అభిమానులం, ఆమెకు సంబంధించిన అభిమానులు ఎక్కడున్నా కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై సరితమ్మ, జై రేవంత్ రెడ్డి అన్న. ఎన్ని చీరలు పంపించేస్తున్నాం? చీరలు బాలింతలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా చీరలు అందజేయడం జరుగుతుంది. తల్లి ఆదేశానుసారము అందిస్తున్నాము. జై సరితమ్మ. సరిత గారి పెళ్లి రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో వాళ్ళకు వచ్చిన సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మనకు బాలింతలకి వారి పెళ్లి రోజు సందర్భంగా కొంతమందికి చీరలు పంపిణీ చేస్తాం. నిజంగా కూడా ఇది మంచి కార్యక్రమం. వాళ్ళ తరఫున మన పేదవాళ్ళకి ఏదో చిన్న బహుమానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారి సహాయానికి మా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు మరియు వారి వివాహ దిన సందర్భంగా శుభాకాంక్షలు.